తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోర తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవత. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. శనికి సంబంధించి, శని భగవానుడికి సంబంధించి రకరకాల అపోహల్లో ఉంటూ ఉంటారు. ఏలినాటి శని వచ్చేసిందండి, అయిపోయింది, మేబీ కొంచెం స్లో డౌన్ అవుతుందేమో లైఫ్, కానీ ఇంకా అసలు అయిపోయింది, ఇంకా మాకు జీవితంలో 7.5 సంవత్సరాలు ఇంకా అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకంలోకి వెళ్ళిపోతాము అనే భావనలో ఉంటారు. కాదు, ఏలినాటి శనిలో కూడా రాజులైపోయిన వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్తూ ఉంటారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, లేకపోతే శని మహర్దశ. శనికి సంబంధించి ఎటువంటి యాంగిల్లో మాట్లాడినా భయం మాత్రం దాని వెనువెంటే ఉంటుంది అనుకోవచ్చు. మరి నిజంగానే శని భగవానుడికి, మీరు జ్యోతిష్య పండితులు కూడా కాబట్టి, మరి శనికి సంబంధించి అంత భయపడాల్సిన అవసరం ఉంటుందా? నివారణ మార్గం ఏదైనా ఉందా? మీకు ఇందులో శని గురించి చెప్పాలి అంటే మొదలు వారి అన్న గురించి, వాళ్ళ భార్య గురించి మాట్లాడాలి. ఖచ్చితంగా. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయాం మార్తాండ సంభూతం తమం నమామి శనీశ్వరం. అవునండి. శని యొక్క అన్నెవరు? యముడు. యముడు. శని యొక్క భార్య ఎవరు? జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి. అసలు వాస్తవానికి ఏంటి అని అంటే, ఇప్పుడు ఇటువైపు ఎక్కువగా మనం పాటించాము, కానీ మహారాష్ట్ర అటువైపు చూడండి, ఈ కాలంలో ఎప్పుడు మనకు శ్రావణ మాసం నుంచి మొదలుకొని కార్తీక మాసం అయిపోయేంత వరకు జ్యేష్ఠాదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. అవునండి. ఈ జ్యేష్ఠాదేవి వ్రతాన్ని, అది కూడా ఇంట్లో ఒక బొమ్మల కొలువులాగా అమ్మవారిని, అటు లక్ష్మీదేవిని ఇటు జ్యేష్ఠాదేవిని తయారు చేసి వాడుతాము. శని పట్టుకుంటే కుబేరుడు కాస్త బిచ్చగాడవుతాడు అనేటువంటి శాస్త్రం ఎందుకు వచ్చిందయ్యా అంటే, భర్త పట్టిన తర్వాత భార్య ఉండగలుగుతుందా తల్లి? వచ్చి తన మీద వాలిపోద్ది. అయితే ఇక్కడ ఒక్కటి ఏంటి అంటే, మనకు ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేది ఎక్కడ అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని. ఇవి రెండు మహా డేంజర్వి, కానీ 7.5 అంత డేంజర్ కాదు. 7.5 మనకి ఎలా ప్రభావం చూపిస్తుంది? మొదటి సంవత్సరంన్నర, ఆఖరి సంవత్సరం, మొత్తం 2.5 సంవత్సరాలే దాని ప్రభావ శక్తి మనకు చూపిస్తుంది. ఈ మధ్యతరంలో ఎదిగిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ 5 ఏళ్ళు అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి స్థితిగతులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. విన్నారా? కాకపోతే ఏంటి అంటే, కొంచెం వీరు చేసుకున్న పాప కర్మలు కనుక దీనికి తోడైతే ఈ 5 సంవత్సరాలు కూడా అనుభవించక తప్పదనేటువంటి నియమం అయితే ఉంది. శనిత్రయోదశి రోజున ఏం చెయ్యాలి? ఉదయాన్నే లేచి కాళ్ళ కృత్యాలన్నీ నెరవేర్చుకొని అందరూ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళేసేసి శని భగవానుడికి తైలాభిషేకం చేస్తారు, నువ్వులు వేస్తారు, వస్త్రం వేసేస్తారు. అవునా? కానీ అది కాదు తల్లి, అసలు పద్ధతే కాదు అది. అవునా? అయ్యయ్యో. ఆయన మూతికి కూడా నువ్వులు అంటించేస్తుంటారు. అవునమ్మా, మూతికి నువ్వులు వస్తారు. కాకపోతే ఇక్కడ అసలైన విషయం ఇంకొకటి ఉంది. శనైశ్వర అంటే దాని అర్థం ఏంటి? శని ప్లస్ ఈశ్వర, శనైశ్వర. ఆ రోజు ఏం చెయ్యాలంటే, ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తర్వాత నీవు తీసుకువచ్చినటువంటి తైలము, నువ్వులు ఏదైతే ఉన్నదో మొదలుగా శివుడికి అభిషేకించాలి. అభిషేకం చేసిన తర్వాత శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తైల పూజ చెయ్యాలి. అది కూడా దేంతోని? ఈ 3-4 వస్తువులతో కాదు తల్లి. నల్లటి యొక్క బత్తులు తీసుకోవాలి, నువ్వుల నూనె, నల్ల నువ్వులు, వస్త్రము, బెల్లము, ద్రాక్ష పళ్ళు, నల్ల ద్రాక్ష, ఇనుము మేకులు. మేకులు అంటే ఐడియా ఉంది కదా, మన తెలంగాణ భాషలో మొలలు అంటారు, ఆంధ్ర వైపు మేకులు అంటారు. మేకులు తర్వాత పత్తి గింజలు అంటే ఐడియా ఉందా? కాటన్ నుంచి తీసిన గింజలు ఉంటాయి కదా, వీటితో మాత్రం శనేశ్వరుడికి అర్చన చెయ్యాలి. ఈ అర్చన చేసిన తర్వాత ఏదైనా బ్రాహ్మణుడికి చెత్తిరి, చెప్పులు, నువ్వుల నూనె, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు. అదేంటండి, శనికి నల్ల నువ్వులే కదా వాడాల్సిందే అని అంటారు. శని యొక్క దోష నివారణ కావాలి అన్నా యముడి జ్యేష్ఠాదేవి అనుగ్రహం మన మీదికి రాకుండా, వాళ్ళ అనుగ్రహం మన మీద ఉండి ఎటువంటి నష్టపోకుండా ఉండాలంటే తెల్ల నువ్వుల్ని కలిపేసి దానం చెయ్యాలి. దానం చేసి, అది కూడా ఎక్కడ దేవాలయంలో దానం చేసేది కాదది,
బ్రాహ్మణ్ ఇంటికి ఇంటికి పిలుచుకొని ఆ దానం ఏదైతే ఉందో వారి చేతుల్లో పెట్టి వారు వెళుతూ ఉంటే ఒక గ్లాసులో 2 మామిడాకులు వేసుకొని నీళ్లు పోసుకొని శని పోయింది పీడా పోయింది, శని పోయింది పీడా పోయిందని ఆ బ్రాహ్మణుడి వెనుక చల్లుకుంటా పోవాలి. అసలు శాస్త్రం ఇది. ఓకే. అలా అయినప్పుడే శని మన వైపు రాకుండా ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అయితే ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, సాడేసాతు వీళ్ళల్లో ఉండేవాళ్ళు ఏంటంటే ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందుల్లో నుంచి కొంతమంది ఇవి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి ఏంటంటే అమ్మ అత్యంత ఉన్నతమైనటువంటి నివారణ. మీరు ఎన్ని కుంకుమలు చూసుంటారు ఇప్పటి వరకు? కుంకుమలు అంటే మామూలు కుంకుమ, కుబేర కుంకుమ అని వింటూ ఉంటాము. ఈ కుబేర కుంకుమ, మెరూన్ కుంకుమ, మొగల్ రేకుల కుంకుమ, ఇలా సంపెంగ కుంకుమ, సంపెంగ కుంకుమ ఇవన్నీ ఉంటాయి. సో వాటిలలో ఏంటి అని అంటే నల్ల కుంకుమ పేరు ఎప్పుడైనా విన్నారా? వినలేదా? ఇదేనాది? నల్లగా. ఓకే. సండ్రా తెలుసు కదా? సండ్రా విన్నాను. సండ్రా తర్వాత నల్ల జమ్మి. నల్ల జమ్మి. ఓ కరుంగలి మాల. కరుంగలి కాదు, కరుంగలి వేరు. కరుంగలికి మీరు నల్ల జమ్మికి పోలనే వద్దు. అసలు అది జమ్మి చెట్టుతోటే చేస్తారు కాదమ్మా. నల్ల తుమ్మ చెట్టుతో తయారయ్యేది కరుంగలి. ఓకే. ఇది మాత్రం జమ్మి. వీటి వేర్లతోని, వీటి వేర్లను తీసి హవనం ఆచరించేటప్పుడు వీటిని దాంట్లో వేసి బొగ్గుగా మారిన తర్వాత దాన్ని తీసి రోకల్లో వేసి బాగా నూరేసి వస్త్రగాయం పట్టి తయారు చేసే కుంకుమ అమ్మాయి. నల్ల కుంకుమ అంటాము దీన్ని కూడా ధారణ చేస్తే అసలు శని ప్రభావము కరెక్ట్గా మీరు ఒక 10 రోజులు వాడండి అమ్మా. మీరు 10 రోజులు వాడిన తర్వాత మీకే అర్థమైపోతుంది. ఇంకేం చెప్పక్కర్లేదు, ఏం చెప్పక్కర్లేదు, ఏమి అనాల్సిన అవసరం లేదు. 10 రోజుల్లోనే దాని యొక్క శక్తి ఏంటి అనేది మన శరీరానికి, మన మనసుకి తెలుస్తుంది. ఆడ మగ ఇద్దరు కూడా మొగైనా సరే ఎవరైనా ధరిస్తే ఆ శని ప్రభావం మన పడకుండా సంరక్షణగా ఎల్లవేళలుగా మనల్ని కాపాడుతుంది. ఎక్కడ దొరుకుతుందండి ఇది? వాస్తవానికి చెప్పాక తల్లి, మేమే తయారు చేస్తాము. నా దగ్గర దొరుకుతుంది. ఎవరికైనా కావాలంటే కింద ఎలాగో నంబర్ ఉంటుంది కదా, దానికి కాంటాక్ట్ చేయొచ్చు. ఎక్కడికైనా కొరియర్ చేస్తా, ఎంత దూరమైనా, ఈవెన్ అమెరికా వాళ్ళకైనా సరే నేను పంపిస్తాను తల్లి. పంపిస్తాను. శని రీత్యా భయపడిపోయే వాళ్ళు డెఫినెట్గా చాలామంది ఉంటుంటారు. కాబట్టి భయం కాదు, నివారణ మార్గం ఏమిటో మనం వెతుక్కోవాల్సి ఉంటుంది. ధర్మాచరణ చేస్తూ, కండిషన్స్ అప్లై అంటారు కదా, ధర్మాచరణే కండిషన్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చక్కటి ప్రత్యామ్నాయం ఉంది శని భగవానుడికి సంబంధించి ఆయన ఇబ్బందుల నుంచి ఒకంత బయటపడటానికి అనేది అర్థమవుతున్నటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.